ఉద్యోగాలు అనేటప్పటికీ వాళ్ళ కెరీర్లో వాళ్ళ స్టార్టప్స్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. సాధారణంగా చెప్పాలంటే వాళ్ళ క్రియేటివ్ మైండ్ అని ముందు నుంచి చెప్తున్నాను కదా, ఆ విధంగా వాళ్ళు ఉద్యోగం చేయడం దానికన్నా ఏదైనా ఒక వ్యాపారం చేస్తేనో లేకపోతే ఏదైనా ఒకరికి ఉపాధి కల్పిస్తేనో బాగుంటుందన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. అలాగే జాబ్ మైండెడ్ కూడా చాలామంది ఉన్నారు. అలాంటి జాబ్స్లో వాళ్ళు స్థిరపడేది ఎక్కువగా గవర్నమెంట్ జాబ్స్ వైపు, బ్యాంకింగ్ సెక్టార్ వైపు, వాళ్ళ ఎయిర్ స్పేస్లోకి వెళ్ళడానికి ఆస్ట్రోనాట్స్ గాను ఇలా జనవరిలో పుట్టిన వాళ్ళు ఇలా కెరీర్ని వాళ్ళు మలుచుకోవడానికి ఫలానా ఇటువైపు వెళ్తారు అని చెప్పడానికి నిదర్శనంగా ఇవన్నీ కూడా మీకు ఉదాహరణగా చెప్పడం జరుగుతుంది. అంటే సైలెంట్గా వాళ్ళ ఎదుగుదలకి ఎలాంటి అవరోధాలు లేనటువంటి దారులు ఎంచుకుంటూ ఉంటారు. వాళ్ళ భవిష్యత్తుని బంగారం బాటలో తీర్చిదిద్దుకునేటట్టుగా వాళ్ళ దారిలోకి ఇంకెవరూ రానట్టుగా ఉండేటట్టు విధానాలను అనుసరిస్తూ ఉంటారు.